హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే శ్రీవాణి చనిపోయిందో అప్పుడే శశి శశి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మర్చిపోయింది. ఆమె ముఖం అంత నీట్‌గా కడిగి, టవల్‌తో తుడిచి, నుదుటిన చిన్న బొట్టు బిళ్ళ పెట్టి, తనకి వచ్చి రానట్టు జడవేసి, తెచ్చిన కాఫీ పట్టించి బెడ్ మీద కూర్చోబెట్టి, ఆమెని భుజం చుట్టూ చెయ్యి వేసి కంట్లో తడి తుడుచుకుని ఎవరు చంపారో తెలియదు కానీ ఎవరిని వదలని శశి మామ ముఖంలో అస్సలు సంతోషం లేదు. ఈ పరిస్థితికి కారణం ఎవరు అనుకుని తనలో తానే కుమిలిపోయాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు మంచివాళ్ళు అన్న నోటితోనే చెడ్డవాళ్ళని కూడా చేస్తుంది. చెడ్డవాళ్ళు అన్న నోటితోనే మంచివాళ్ళు అని కూడా అనిపిస్తుంది. శశి అంటూ ఆమెను పిలిచాడు. కానీ ఎక్కడ శశి? ఎప్పుడు తనకంటూ కుటుంబం ఉందని, తనని ప్రేమించే వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారన్న సంగతి ఎప్పుడూ మర్చిపోయింది. శశి అమ్మ కావాలి అంటూ ఏడుస్తూ సంజయ్ ఒడిలో తలదాచుకుంది. శశి ఇలానే ఉంటే తనకి దక్కదని ఒక్కో క్షణం భయం వేసింది సంజయ్కి. శశి చేసి అంటూ ఆమె చెంపల్ని తట్టి, శశి నేను చెప్పిన మాట వింటావా వినవా? వింటాను అంటూ బరువెక్కిన కళ్ళని తెరిచి, సంజు అమ్మ ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది? అమ్మ దూరం అయ్యింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అమ్మ మనలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఏంటి సంజయ్ నువ్వనేది? అవును శశి, నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? మీ అమ్మ ఎప్పుడు ఈ ఇంట్లో ఉంటుందని. శరీరం దూరమైన అమ్మ ప్రేమ ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది కదా. అవును, నువ్వు చెప్పావు కదా, మా అమ్మకి అనాథ పిల్లల్ని చూస్తే జాలి వేస్తుంది, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుందని. అవును, మరి మీ అమ్మ కోరికే కదా కాదు, నీకు కూడా సమాజ సేవ చేయటం చాలా ఇష్టం కదా. మరి ఎందుకు కాలేజీ మొదలుపెట్టిన నువ్వే మధ్యలోనే వదిలేసావు? నీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎందుకు అలా నాది కాదు అన్నట్టు పట్టించుకోవటం మానేశావు? సంజు మాటలకి శశి ఆశ్చర్యంగా చూస్తుంది. చెప్పు, మొదలుపెట్టిన పని మధ్యలోనే ఆపేస్తావా? నేను ఎందుకు ఆపుతాను? మరి ఎందుకు సైట్ దగ్గరికి వెళ్ళటం లేదు? ఆమె చిన్ పట్టుకుని అడిగాడు. శశి ఆలోచిస్తూ, సంజు చెప్పు శశి, కాసేపు నేను నాన్న దగ్గర ఉంటాను. ఏమైందమ్మా? నాన్నని కూడా నేనేగా చూసుకోవాలి. కూతుర్ని నేనే ఇంత బాధపడుతుంటే నాన్న ఇంకెంత బాధపడుతున్నాడో ఏంటో. ఈ ఆలోచన ఇప్పుడు వచ్చిందా? మరి ఏం చేయను సంజు? అన్నీ చూసుకునే అమ్మ దూరమైనప్పుడు మనసుతో పాటు బుర్ర కూడా పనిచేయదు కదా. తప్పు శశి, ఇంకెప్పుడు అలా ఆలోచించకు. ఏం జరిగినా అంతా ఆ పైవాడి లీల. ఇప్పుడు నువ్వు అంకుల్ నీ నేను కూడా వదిలేస్తే మీ అత్త మామ మనిషిని కల్మషంగా మారుస్తుంది. నువ్వు చెప్పింది నిజమే సంజు. మా అత్త అందరిలా కాదు, మంచి వాళ్ళని కూడా శత్రువుల్ని చేస్తుంది. నిన్ను కూడా నా నుంచి దూరం చేస్తుంది. తన కోసం నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా నేను ఇంట్లో విషయాలు పట్టించుకోకపోతే నిజంగానే అత్తరాజ్యం వెళ్తుంది. అవి కూడా మరింత రాక్షసంగా మారతాడు. ఎన్ని తెలిసిన దానివి నెల రోజుల నుంచి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకున్నావా? ఏం జరుగుతుంది సంజు? ఇంట్లో అన్ని పనులు మీ అత్త చూస్తుంది. చివరికి ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్స్ అందరికీ తనే డబ్బులు ఇస్తుంది. ఒక రకంగా సగం తన బాధ్యత తీసుకుంది అని సంజయ్ అనగానే శశి షాక్గా చూస్తుంది. ఏంటి సంజయ్ నువ్వు అనేది? అవును, కానీ ఇంత జరుగుతున్నా నువ్వు ఎందుకు పట్టించుకోలేదు? తను ఏం బయట మనిషి కాదు కదా. మీ అత్త అంటే మామ అక్క. తను అన్నీ చూసుకుంటున్నప్పుడు ఎవరు మాత్రం ఏం మాట్లాడగలం? ఇప్పుడైనా నువ్వు కాస్త బయట ప్రపంచాన్ని చూడు శశి. ఇంట్లో ప్రతిదీ నువ్వు
లేకుంటే ఒకప్పటి పరిస్థితి మనకి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది సంజు అని శశి అనగానే సంజయ్ ఆమె మనసులో భారాన్ని మాటల రూపంలో తేలిక చేసి మైండ్ అంతా కూల్గా చేశాడు. ముగ్గురు లోపల కూర్చొని సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు సంగీత అంత కోపం? కోపం కాదు అండి, నిజంగానే నా మనసుకి బాధగా అనిపించింది ఆలోచిస్తూ అంది. ఎందుకంత బాధ? కోపంగా అన్నాడు అభి. ఎంత కాదన్నా శరత్ నాకు తమ్ముడే. కాదని నా మనను నా మనసు చెప్తున్నా ఒప్పుకొని తీరాలి అని బుద్ధి చెప్తుంది. కానీ ఎందుకో ఈరోజు సంజయ్ అలా శ్రీని మీరే చంపారు అని ఇండైరెక్ట్గా అనేసరికి నాకు ఎక్కడలేని కోపం వచ్చింది అని చెప్తున్న సంగీత మాటలు విని డోర్ దగ్గరే ఆగిపోయింది జయంతి. మనం తప్పు చేయలేనప్పుడు ఎందుకు బాధపడ్డాం? శ్రీవాణి యాక్సిడెంట్లో చనిపోయింది కానీ ఎవరూ ఊహించలేదు. చివరికి నేనే షాక్ అయ్యాను. శశి మన ఇంటి కోడలుగా రావాలని నేను అత్తయ్యని ఇక్కడికి పంపించాను. కానీ లేదంటే నా దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఎందుకు వస్తాను? నాకు తెలుసండి, చిన్నప్పటి నుంచి మీకు శశి అంటే ఇష్టం. నాకు ఇష్టం లేదు, అభికి ఇష్టం లేదు, మా అమ్మకి తమ్ముడే అంటే ప్రాణం. ఇవన్నీ పక్కన పెడితే అసలు సంజు ఇంటి అల్లుడు కూడా కాలేదు. తన చేతి క్రింద మనం ఏదో బ్రతుకుతున్నట్లు అతను అన్ని మాటలు అనేసరికి నాకు ఎక్కడలేని కోపం వచ్చింది. నిజంగానే ఈరోజు నాకు అవమానం జరిగిందని సంగీత అనగానే, అవునమ్మా, మామయ్య మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నాడన్న స్వార్థం తప్ప శశి ఫ్యామిలీపై మనకెందుకు కోపం? ఈరోజు మామయ్య మాత్రం నిజంగానే సంజయ్ని వెనకేసుకుని వచ్చి తప్పు చేశాడు. నాకు అక్కడే కోపం వచ్చిందమ్మా. ఆ సంజయ్ ఏం చెప్తే అదే అంటున్నాడు. మామయ్య నాకు అదే నచ్చటం లేదు అని కోపంగా అభి పిడికిలు బిగించేసరికి, కోప్పడుకు అభి, మనం తప్పు చేయలేదు కదా. అయినా నా తప్పు కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఇంట్లో గొడవలు జరగటం కరెక్ట్ కాదు. శరత్ అసలే ఈ లోకంలో లేడు. శ్రీ దూరం అయిన దగ్గర నుంచి వాడు అసలు మనిషిలానే లేడు. కొన్ని రోజులు ఇక్కడే ఉండి మనం వెళ్ళిపోదాం, సరేనా? సరే మా. ఆ శశి ఎవరితో ఉన్నా నాకు నష్టం లేదు. అది నాకు ఇష్టం లేదు. అది సంజయ్ని చేసుకుంటే నాకేంటి, చేసుకోపోతే నాకేంటి? ఎటువంటి గొడవ కోపతాపాలు లేకుండా మనం 4 డబ్బులు వెనకేసుకొని మామయ్యతో ఎటువంటి శత్రుత్వం పెట్టుకోకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం, ఏమంటారు? అని శ్రీకాంత్ వైపు చూశాడు. నేనేం అంటాను, నువ్వు చెప్తుంది కరెక్టే కదరా, అలానే చేద్దామని ముగ్గురు సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండగా జయంతి ఆలోచిస్తూ శరత్ రూమ్కి వచ్చింది. ఏంటిమ్మా ఇలా వచ్చా? బెడ్ మీద నుంచి పైకి లేస్తూ అన్నాడు. నీతో మాట్లాడాలి శరత్. ఏంటమ్మా? కూర్చో అని శరత్ని పక్కన కూర్చోబెట్టుకుని, నిన్ను చూస్తే నాకు మీ నాన్నగారు గుర్తొస్తారు తెలుసా? చాలా సంవత్సరాల తర్వాత జయంతి నోటి నుంచి తన తండ్రి కోసం వినేసరికి శరత్కి ఆశ్చర్యం వేసింది. రేయ్, ఎప్పుడైతే మీ అమ్మ చనిపోయిందో అప్పుడే మీ నాన్నని వదిలేశాను. ఎందుకో తెలుసా? మీ నాన్న కారణంగానే మీ అమ్మ చనిపోయింది. నిజాలు చెప్తున్న జయంతి వైపు చూసి శరత్ షాక్గా చూశాడు. మీ నాన్న ఎప్పుడు అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నారో అప్పుడే మీ నాన్నతో మాట్లాడటం మానేశాను. నేను దూరం అవుతున్నానని మీ నాన్న బాధతో దేవిని దూరం పెట్టారు. మీ అమ్మ మీ నాన్న బెంగతో తన జీవితం ఏంటి అని సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎప్పుడైతే అమ్మ చనిపోయిందో అప్పుడే మీ నాన్నని వదిలేశాను. ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో, అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు నాకు అన్నది. అక్క, నువ్వు మీ ఇద్దరే నా లోకం. నువ్వు శశిని సంగీతకి ఇవ్వు అంటం లేదురా. సంగీతని మీ అక్క అన్న విషయం మర్చిపోకు అంటున్నాను. తనకి డబ్బు పిచ్చి ఉంది, కాదని నేను అంటం లేదు. కానీ మనుషుల్ని చంపేంత డబ్బు పిచ్చి అయితే లేదు. ఒక్కటి
ఏ విషయమైనా నువ్వు ఎవరి మాటలో నమ్మి మాట్లాడడం కాదు. ఆలోచించుకొని మాట్లాడు. సంజయ్‌ని తప్పు పట్టడం లేదు. కానీ అతను మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదని నా అభిప్రాయం. నా మాటలు నీ మనసుని బాధపెడితే క్షమించురా. కానీ మీ నాన్నలా అందరిని గుడ్డిగా నమ్మకు. అది మీ అక్క అయినా సరే, సంజయ్ ఫ్యామిలీ అయినా సరే అని జయంతి అనగానే శరత్ మౌనంగా తల్లి వైపు చూశాడు.